వచ్చేసరికి ఒప్పో వాళ్ళది F33 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఒప్పో వాళ్ళది ఒప్పో F33 Pro 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంది అంటే మాత్రమే కెమెరా ఒకటి మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. IP64 వాటర్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది. సెల్ఫీ కెమెరా బాగుంది అయితే అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బాగుంది. కెమెరా కట్అవుట్ డిజైన్ ఏదైతే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. కలర్ OS 16తో పాటు కూడా వస్తుంది. 360 డిగ్రీ బాడీ అనేది మెన్షన్ చేసారు. క్విక్ స్విచ్ బార్స్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే మాత్రము ఇక్కడ అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 8GB ర్యామ్ 128GB షో వేరియంట్ వచ్చేసరికి అయితే రూ. 38 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. మీరు ఇప్పుడు పర్చేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం ఇది మిస్ట్ ఫారెస్ట్ కలర్ అన్నమాట. ఇక్కడ లోడింగ్ అవుతున్నట్టుంది. అండ్ ఇది ప్యాషనెట్ రెడ్ కలర్ ఇది. దాని తర్వాత ఇది మిస్ట్ ఫారెస్ట్ కలర్ అండ్ స్టారీ బ్లూ కలర్ అన్నమాట. హైయర్ వేరియంట్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ చూసారుగా 38,000 అండ్ 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 41,000 ఉందన్నమాట. నా ఒపీనియన్‌లో బేస్ వేరియంట్ సరిపోతదంటాను. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అని అంటే మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవే ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈఎంఐ ఆప్షన్స్ 9 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా మీకు దగ్గర దగ్గర రూ. 2,000 అంటే ₹1,900 కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో ఒక 100 ఎట్లా అట్లా మేనేజ్ చేసుకోవచ్చు. యూపీఐ ఏదైనా క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకోండి కానీ కార్డ్ ఆఫర్స్ అయితే మాత్రం మీకు 1900 ఆఫర్ వస్తుంది. సో 36,000కి 100కి అయితే వస్తుందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఫోన్‌లో ఇవి మంచి విషయాలు అనుకోవచ్చు. ఇంకొంచెం హైలైట్ ఏందంటే మినిటైమ్స్ 6360 ప్రాసెసర్‌తో పాటు సో కొంచెం నాకు స్లైట్‌గా ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించింది. బ్యాటరీ స్పెక్స్ ఈ మధ్య కాలంలో ప్రైజెస్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా కొంచెం అవి లెక్కేసుకున్నా సరే కూడా 32 ఆర్ 33కి వచ్చి ఒక 30,000కి ఏమంటారు 35కి వచ్చేసి 35 కూడా కొంచెం ఎక్కువనే అనుకోండి. 30కి వచ్చి బిలో 35ల ఆఫర్స్‌తో పాటు వచ్చినా బాగుండే. సో 8,000 నాకు ఎక్కువ అనిపించింది ఈ ప్రైస్ కేటగిరీ. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే మాత్రమే పెద్ద బ్యాటరీ ఉన్న స్లిమ్ బాడీ ఉంది. LPDDR4 ఎక్స్ట్రా యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ 3.1 ఇచ్చేది. LPDDR4 ఎక్స్ట్రా ఇచ్చినా బాగుండేది. కానీ ప్రాసెసర్ కూడా అవి కొత్త ప్రాసెసర్ కిందనే తీసుకోవచ్చు. 6360 ప్రాసెసర్ అనేసి ఇక్కడ హైలైట్‌లో కూడా మెన్షన్ చేసారు కదా ఇక్కడ. అవుతుందో 6360 మ్యాక్స్ అంట. సో ఫస్ట్ టైం వింటున్నాను ఈ ప్రాసెసర్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ లాగా కూడా ఉంది. కొంచెం లైక్ 6300కి అప్గ్రేడెడ్ వర్షన్ లాగా అనిపించింది కొంచెం అయితే ఇట్లా. మెయిన్ బ్యాటరీ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మిగతా ఫీచర్స్ కూడా నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. అన్ని ఆ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏంటంటే ఒకటే మాట ఏంటంటే మాత్రమే స్లైట్లీ 8,000 ఎక్కువ ప్రైస్ అనిపించింది. దానివల్ల నాకు వద్దుతే అన్నట్టు అనిపిస్తుందనమాట. సరే అయినా వేరే బ్రాండ్స్‌లో వేరే స్మార్ట్ ఫోన్స్ ఏం లెవ్వా అంటే, యాహ్! ఈ ప్రైస్ కేటగరీకి దీంట్లో వేరే ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ 5G ఉంది. 38,000కి వస్తుంది. 100 వాట్స్ ఛార్జింగ్ ఉంది. 6.5 మిల్లీ బ్యాటరీ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ నార్డ్ 6 నుంచి ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్స్ అంటాను. గేమింగ్‌కి బాగుంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 9000 బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో V70 FE కూడా ఉంది. ఇది 200 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 7000 బ్యాటరీ. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పోలో F33 అనమాట. సో యాక్చువల్ ప్రైస్ దీనికి ఉండాల్సింది ప్రో వేరియంట్ ఉన్న ప్రైస్ ఇక్కడ ఉండాల్సింది అనమాట. ఇది మీకు ఎంత ₹600 డిస్కౌంట్ అయితే వస్తుందా కార్డ్ ఆఫర్స్ మీద. ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెలకు 9 నెలల దాకా 3,000 కన్సిడర్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్‌లా ఈ స్మార్ట్ ఫోన్ జర బెటర్ అంటాను. ప్రో వేరియంట్ కంటే ఇట్లా నాన్ ప్రో వేరియంట్ జర బెటర్ అనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా ఒకటి చేసాను. ఒకసారి ఆ కంపారిజన్ వీడియో కూడా చూడండి. ఐకార్డ్‌లో పెట్టేస్తాను. సో ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ లైక్ F33 జర బెటర్ ఆప్షన్ లాగా అయితే కనిపించింది. F33 ప్రో కంటే F33 తీసేసుకోవడం జర వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో ఇక్కడ కూడా మీకు 7000 mAh బ్యాటరీ దగ్గర దగ్గర మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ ప్రాసెసర్ వస్తుంది. సేమ్ కెమెరా సెటప్, పెద్ద డిస్ప్లే, 7000 mAh బ్యాటరీతో పాటు స్లైట్లీ 1, 2 చేంజెస్ ఉన్నాయి. యాహ్! అదైతే ఒప్పుకుంటాను.
ఒకటి రెండు చేంజెస్ అయితే ఉన్నాయి బై. మీదే కోర్ సేమే అనిపించింది నాకు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మిగతా సేమ్ అనిపించింది కాబట్టి F33 Pro కంటే కూడా F33 5G తీసుకోమనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. ఒప్పోలోనే F33 తీసుకోండి ప్రో కంటే కూడా అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ 2 స్మార్ట్ ఫోన్స్ ఏదన్నా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్రెడీ చూసారు కదా. ఫైనల్గా కంటెంట్ నచ్చింది, మంచి అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా పోయి ఒక లైక్ అయితే చేయండి కంటెంట్కి. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్, ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డే ట్రై చేస్తాను బై. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.